హే గర్ల్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ దిస్ ఇస్ సుష్మా. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి కైట్ ఎగరేయాలని చెప్పి టెర్రస్ మీదకి వెళ్ళామండి నేను శ్రీజయ్. సో అదే రోజు తెప్పోత్సవం కూడా ఉంది. అండ్ దుర్గామల్లేశ్వర స్వామి వారి తెప్పోత్సవం అనమాట. కేపీఆర్ కళ్యాణ మండపం దగ్గర చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అది కూడా చూపిస్తాను, ఎంజాయ్ చేయండి. It's amazing. నేను పైన ఇలా కైట్స్ ఎగరేయడం అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి అన్నికి నాకు చాలా ఇష్టం. పట్టుకో, అంతే పట్టుకో. శ్రీజ ఉండు. ఏ బర్డ్స్ చూడరా. అక్కడ చూడు, 3 ఉన్నాయి కైట్స్. అదిగో 3 ఉన్నాయి నాన్న. వావ్. హే హే ఇటు చూడు నువ్వు. శ్రీజ ఇటు చూడు. శ్రీజ కైట్ పట్టుకో, ఒకసారి కైట్ పట్టుకో, ఫోటో తీస్తా. ఇటు చూడు, కొంచెం ముందుకు రా. ఇటు చూడు నాన్న. ఇటు చూడు. స్మైల్. చూడు వెనక్కి వెళ్ళు. ఇంకా Is it good? Is it good? Yes. You like it? Yeah. You like it? Kite alane cheyali. Re kinda padtadira. Re. No, we're flying with the thread. It will not fall down. అండ్ అలా ఎగరేస్తే ఇంకా కింద పడిందండి కైట్. ఇంకా అయిపోయింది అనమాట. కింద పడితే మళ్ళీ వెళ్ళి ఒక 2-3 టైమ్స్ ఎగరేసాము. అది అయిపోయిన తర్వాత అలా ఇంట్లో ఇంకా కైట్ అలా ఎగరేసి ఇంకా ఈవినింగ్ తెప్పోత్సవం జరిగిందండి కేపీఆర్ కళ్యాణ మండపం దగ్గర. సో అందుకని ఇంకా దుర్గామల్లేశ్వర స్వామివారి తెప్పోత్సవంకి వెళ్ళామన్నమాట. చాలా బాగా దర్శనం అయింది మాకు. చాలా బాగా అలంకరించారు కూడా, చాలా బాగా అనిపించింది. అండ్ ఫుల్ రష్ ఉన్నారండి. అప్పటికి మేము వెళ్ళింది 9:30కి. మామూలుగా అయితే 6కి కూడా వెళ్తారు, బట్ చాలా రష్ ఉంటుందన్నమాట. నేను ఇది ఒక రష్ ఉంటుందని ఎప్పుడు లేట్గానే వెళ్తామన్నమాట. ఎప్పుడు అంటే వచ్చినప్పుడు. అండ్ మీరు కూడా ఇలా అన్నీ సెలబ్రేట్ చేసుకుంటారా? సంక్రాంతి మీ ఊళ్ళో ఎలా చేసుకుంటారా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా తెప్పోత్సవం లాంటిది ఉంటుందా? అండ్ ఎవరైనా నెల్లూరు వాళ్ళు ఉంటే తెప్పోత్సవంకి వెళ్ళారా? వెళ్తే కనుక నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ ఆ చెరువు ఉంటుంది కదా, ఆ చెరువు దగ్గర నుంచి తీసుకొస్తారనమాట దేవుళ్ళని. సో అక్కడ డెకరేషన్ బాగుంది అని చూపిస్తున్నాను. అండ్ అక్కడ చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ దాని తర్వాత అసలు తినాలన్నమాట. చాలా అంటే చాలా అన్నీ ఉంటాయి. అంటే లైక్ టాయ్స్ లాగా అనమాట. చాలా అంటే చాలా ఉంటాయి. మనకి కలర్స్ బొట్లు ఉంటాయి కదా, కలర్స్ తిలకమున అవి కూడా ఉంటాయి అన్నమాట. అన్నీ దొరుకుతాయి. చాలా బాగుంటుంది. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అసలు. అన్నీ ఉంటాయండి. చాలా అంటే చాలా రష్ ఉన్నారు. విన్నారు కదా సౌండ్స్ ఎలా ఉన్నాయి, హార్న్ సౌండ్స్. హార్న్ కంటే ఇవి ఉంటాయి చూడండి, పీకలు ఊదేవి, అవి సౌండ్స్ ఎక్కువ అనమాట. శ్రీజయ్ ఈ లోపల 1 అడిగాడు, నాకు కావాలి ఇది అని అంటే డాడీ ఇంగిపిస్తున్నారనమాట. అండ్ ఇక్కడ ఏమేమి ఉండవు అంటే అన్నీ ఉంటాయి. మనం తినేవి ఏవైనా సరే, మనం బయట ఏమంటే ఈ చిప్స్ ఉంటాయి కదా, చిప్స్, కార్న్, స్వీట్ కార్న్, ఐస్ క్రీమ్ అన్నీ ఉంటాయి, పీచ్ మిఠాయి అన్నీ ఉంటాయి. అసలు చాలా చాలా బాగుంటుంది. అండ్ మనం కొనుక్కునే స్టఫ్ కూడా ఉంటుంది.
నాకు ఎందుకో ఈ పీకలు ఇది భలే కలర్ఫుల్గా అనిపించి షూట్ చేస్తున్నాను. అండ్ ఇంకా మనకి ఇక్కడ కిచెన్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి, కజ్జికాయలు చేసేవి అండ్ పప్పు గుత్తులు చాలా ఉంటాయి, చెక్కవి చాలా బాగుంటాయి. అదొక ఎగ్జిబిషన్ సేల్ లాగా అనుకోవచ్చు. చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. సో లైటింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ ఏవో చిన్న చిన్నవి పెట్టారండి, జస్ట్ చిన్న పాట్స్ లాగా అనిపించింది, బట్ అవి పాట్స్ కాదు. అండ్ ఇక్కడ సాయిబాబా గుడి అయితే ఫినిష్ అయిపోయింది ఇక్కడ కిసాన్ నగర్ దగ్గర. చాలా చాలా బాగుంది, బట్ ఓపెన్ అవ్వట్లేదు, ఇంకా ఓపెన్ చేయలేదు ఎవరు. నెమలి పించాలు ఏం లేవు, వాట్ నాట్ అండి అన్నీ ఉన్నాయి. నాకు ఈ టిక్ టిక్ క్లిప్స్ అయితే చాలా ఇష్టం అనమాట. అండ్ మన స్టఫ్ ఎలాగో ఉండేదే. అండ్ నేను ఒక చైన్ తీసుకున్నాను, అండ్ చిన్న టిక్ టిక్ క్లిప్స్ ఒకటి తీసుకున్నాను, నాకు ఎక్కువ వద్దు. అండ్ ఒక ఇయర్ రింగ్స్ కంపల్సరీ ఉండాలి, ఇయర్ రింగ్స్ కోసం వెతుకుతున్నాను నేనైతే ఈ మధ్య కొంచెం కిచెన్ ఐటమ్స్ తట్టు వుడెన్లో వెతుకుతున్నానండి. అదొకటి ఇయర్ రింగ్స్, ఈ రెండు ఎక్కడైనా చూస్తాను. తిరునాళ్ళ ఇలా ఉంది అని అంటే ఇంకేమంతగా చూడండి, ఇంకా స్టేజ్ ఏమైనా కావాలి అంటే తీసుకుంటాము. అండ్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఒక 2 pairs తీసుకున్నాను అంతే. ఇది ఒక 40 రూపీస్ అని చెప్పారు. ఇలా ఒక మినీ షాపింగ్ అయిందనమాట. అండ్ నాకు ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న స్టడ్స్ కానీ కొంచెం ఫ్యాషనబుల్ ఇయర్ రింగ్స్ కానీ చూస్తాను. కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే చూసుకుంటాను, అంత ఎక్కువ కూడా ప్రైస్. సో ఇక్కడ చాలా అంటే చాలా స్టఫ్ ఉంటాయండి, కిచెన్ యాక్సెసరీస్ కానీ లేకపోతే ఫ్యాషనబుల్ యాక్సెసరీస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ కోమ్స్ కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా కలెక్షన్ ఉన్నాయండి, ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, నార్మల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, స్టడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇలా కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి, నాకైతే భలే నచ్చింది. చూస్తున్నాను ఉన్నాయి కదా అవి డిఫరెంట్గా ఉన్నాయి అసలు లేవు, వేరే ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ చైన్స్ కూడా కొన్ని కలెక్షన్ పెట్టారండి. అండ్ ప్లాస్టిక్ మనకి ఏదైనా కావాల్సినవి బాక్సెస్ కానీ లేకపోతే బాస్కెట్స్ కానీ అండ్ ఇంకా స్టిక్కర్స్, నెయిల్ పాలిషెస్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇక్కడ. ఏమంటారు అంటే మనకు కొంచెం కలర్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి, 4 అలా తీసుకోవాలి అని అంటే ఒక్కొక్క 10 రూపీసే, బట్ చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ ఒక స్టిక్కర్ ప్యాకెట్ అయితే నేను తీసుకున్నాను. కొంచెం నాకు స్టిక్కర్స్ అంటే చాలా ఇష్టం అండి. ఏ అవుట్ఫిట్ వేసినా కానీ, ఎక్కువగా శారీస్ అవుట్ఫిట్ వేస్తే నాకు కొంచెం పెద్ద బొట్టు పెట్టుకోవాలని చాలా ఇష్టం అనమాట కలర్స్లో. దానికోసమని ఇంకా ఇక్కడ ఒకటి బాగుంది అంటే చూసుకుంటున్నాను. దీనికి మించి నేను అంత ఎక్కువ ఏం వేసుకోనండి. తీసుకుంటే స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి తీసుకుంటా, లేకపోతే ఒక ఇయర్ రింగ్స్ కానీ తీసుకుంటాను. దీనికి మించి ఎక్కువ అసలు నేను అంత తీసుకోను. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గర్ల్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.